హైవేపై విమానం ల్యాండ్ అయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అవును, ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన C-130J హెర్క్యులస్ విమానంలో నుంచి స్వయంగా ల్యాండ్ అయ్యారు. అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లా మోరాన్ దగ్గర భారత్ ఈశాన్యంలోనే తురి హైవే రన్వేలో ఇది జరిగింది. దీనిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటారు. సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించిన 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ ల్యాండింగ్ స్ట్రిప్ ద్వంద్వ ప్రయోజన రన్వేగా రూపుదిద్దుకుంది. సాధారణ రోజుల్లో ఇది రహదారిగా ఉపయోగపడుతుండగా, ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల సమయంలో సైనిక మరియు పౌర విమానాల కోసం పూర్తిస్థాయి ఎయిర్ స్ట్రిప్గా తక్షణమే మార్పు చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇక్కడ వాయుసేన నిర్వహించిన ఏరియల్ షోలో రఫేల్, సుఖోయ్ హెలికాప్టర్లు అద్భుత విన్యాసాలు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని జాతికి అంకితం చేశారు. 4.2 కిలోమీటర్లు పొడవున్న ఈ రన్వే చైనా, మయన్మార్ సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. ఇక్కడి ELF చైనాకు 300 కిలోమీటర్లు, మయన్మార్కు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొరుగుదేశాలతో ఘర్షణల వేళ ప్రత్యర్థులు సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేస్తే బలగాల తరలింపు తదితరులకు తక్షణ సదుపాయంగా ELF కీలక పాత్ర పోషిస్తుంది. విపత్తులు, ఎమర్జెన్సీ సమయాల్లో డిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది. డిబ్రూగఢ్ మోరాన్ జాతీయ రహదారి 37పై నిర్మించిన ELFపై అన్ని రకాల యుద్ధ, రవాణా విమానాలను సులువుగా దించవచ్చు. మొత్తానికి ఇది విపత్తులు, ఎమర్జెన్సీ టైంలో ఇది దేశానికి గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు.